గత సంవత్సర కాలంగా తెలంగాణలోని 20 జిల్లాల్లో ఆర్టీఐ అప్లికేషన్స్ ద్వారా ప్రతి జిల్లా నుంచి రాష్ట్ర అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి అధికారులు కొంతమంది అనేక మంది అధికారులు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తప్ప పోలీస్ అధికారులు కానీ తర్వాత కలెక్టరేట్ నుంచి కానీ ఎక్కువ జిల్లాల నుంచి సమాచారం ఇవ్వలేదు. కొన్నిసార్లు అందరూ కలెక్టరేట్లో పోయి సమాచారం తీసుకునే పరిస్థితి వచ్చింది. కొంత సమాచార హక్కు చట్టం ప్రకారం పనిచేయడంలో కొంత అనుభవం తక్కువ ఉండటం వల్ల పరిపూర్ణంగా మనం చేసిన అనడానికి ఒక 6 నెలల కాలం మాకు కొంతమందికి అర్థం కూడా కాలేదు. ఇన్ఫర్మేషన్ కోసం లెటర్లు పంపించడం, తర్వాత లెటర్లు ఏమొస్తున్నవి అనేది చూడటం జరిగింది. కానీ ఇన్ఫర్మేషన్ మనం చూడటానికి మమ్మల్ని అంటే గైడ్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి ఆనందం చూపించడానికి కూడా కొంత లేట్ కావడానికి అది కారణమైంది. ఆ తర్వాత శివాబన్న నన్ను గైడ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. దాన్ని మనం వాళ్ళు ఏం సమాచారం ఇస్తున్నారో ఏం సమాచారం ఇవ్వలేదు, రిజెక్ట్ చేసిన వాటికి మనం ఎలా అప్పీల్ పోవాలనే విషయాలు కూడా చెప్పి గ్రూప్లో ప్రతిసారి ఎస్సీ సిటిజన్స్ మానిటరింగ్ గ్రూప్లో కూడా దానికి సంబంధించిన ఫార్మెట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి మనం దాని ప్రకారం కూడా ప్రాక్టికల్ కానీ అప్పీల్ లెటర్లు కానీ అన్ని రకాలుగా మనం అప్లోడ్ చేయడం జరిగింది. వాటి ప్రకారం కొంతమంది అప్పీల్కి వెళ్ళే జరిగింది. కారణం కాకుండా 2 జిల్లాల నుంచి అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ కూడా ప్రభుత్వ అధికారుల సమాధానం లేదు. అయినప్పటికీ రాష్ట్ర యాన్యువల్ రిపోర్ట్ని మనం సెక్రటేరియట్ నుంచి తీసుకొని జిల్లాల వారీగా వచ్చిన కొత్త సమాచారాన్ని దాంట్లో ఉన్న మెరుగైన సమాచారం సేకరించి ఇంకా క్రోడీకరించి అన్న చుట్టూ ఉన్న దాన్ని ఫైనలైజ్ చేస్తూ పర్ఫెక్ట్ అనాలిసిస్ చేసి మనకు యాన్యువల్ రిపోర్ట్ని ఆధారంగా సిటిజన్స్ ఆడిట్ రిపోర్ట్ మనం ముక్కులాగా రిలీజ్ చేయడానికి ఈరోజు మనం మంచి అచీవ్మెంట్ సాధించాలని చెప్పేసి మనం అనుకోవచ్చు. సిటిజన్స్ ఆడిట్ రిపోర్ట్ అనేది అంత సులువుగా జరగలేదు, చాలా కష్టం పడుతుంది. అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కొని అధికారం నుంచి సరైన స్పందన లేకుండా సమయంలో కూడా మనం వెంటబడి సమాచారం సేకరించుకోవడం, సంవత్సరం కాలం గడిచిన తర్వాత కూడా ఈ సమాచారం మనం ఒక మేరకు సమీకరించి దాన్ని సేకరించి ఫైనలైజ్గా శుక్రవారం సపోర్ట్ ప్రతి సంవత్సరం పూర్తి కృషితోటి ఈరోజు మనం 2022 సిటిజన్ ఆడిట్ రిపోర్ట్ను రిలీజ్ చేసుకోవడం ఒక చాలా ఆశించదగిన విషయం. అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత సిటిజన్స్ సిబిఎంసి కమిటీలు ఏర్పాటు చేసే క్రమంలో కూడా ఇవన్నీ కొంత గ్రామాలలో జిల్లాలలో అనేక రకాల అవకతవకల అవాంతరాలు వల్ల కొంత రేటు కావడం జరిగింది. వాటిని మనం అధిగమించి సిటిజన్స్ మానిటరింగ్ కమిటీలు వేసి వాటి ద్వారా ఈ సమాచారం సేకరించడంలో కొంత సక్సెస్ అయ్యామని చెప్పేసి మన ఈ రిపోర్ట్ ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ సిటిజన్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సూచనలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సూచనలు మనం పత్రికలో వాళ్ళతో తర్వాత మేము ఇచ్చిన టాపిక్లో సూచనలు ఇవ్వడం జరిగింది. వాటిని సూచన తప్పకుండా ప్రభుత్వ యంత్రాంగాలు పాటిస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అత్యాచారాలను నిరోధించవచ్చు అని చెప్పేసి మనం తెలియజేస్తూ సిబిఎంసి కమిటీల ద్వారా ఇచ్చిన సూచనలను ప్రభుత్వ అధికారులను పనిచేసే విధంగా ఇంకా ముందుకు పోయి మన అన్ని రకాల ప్రజా సంఘాలు కలుపుకొని ఒక మంచి దృక్పథంతో
ఈ సూచనలను సిఫార్సులను మన ప్రభుత్వ యంత్రాంగంతో పనిచేసే విధంగా అన్ని ప్రజా సంఘాలు కలిసి రావాలని చెప్పేసి ప్రతి వ్యక్తికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.